హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను నువ్వులు పల్లీలతో అలాగే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశలకైనా లేదు అంటే వేడి వేడి రైస్లో ఈ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ వేరే కడాయిలో నేను ఆల్రెడీ వంకాయ ఫ్రై చేశాను, ఇంకా చారు చేశాను కాబట్టి ప్రస్తుతానికి ఈ కడాయి ఉంది. ఇంకా ఇవి ఏంపడం కోసం అయితే ఈ కడాయి యూజ్ చేస్తున్నాను. ఇంకా పల్లీలు నువ్వులు దోరగా వేపుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను. పల్లీల పచ్చడి సపరేట్గా చేయవచ్చు, లేదు అని అంటే నువ్వులతో కూడా సపరేట్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు అలాగే కొత్తిమీర ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసి కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసి చేస్తున్నాను. పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి దోశలకు కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ రైస్లో తింటా అన్నారు కాబట్టి చేస్తున్నాను. కొత్తిమీర కూడా దేశవాళీ కొత్తిమీర అనమాట, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. హైబ్రిడ్ కొత్తిమీర వేరేలాగా ఉంటుంది కదా, కాకపోతే ఇది దేశవాళీ. మా ఇంటి ముందు ఆంటీ అమ్మడానికి తీసుకొచ్చింది, వాళ్ళ బావి దగ్గర పండిస్తారు కదా, అవి తీసుకొని వచ్చిందనమాట. వెజిటేబుల్స్ కానీ కొత్తిమీర కానీ అన్నీ తీసుకొని వస్తారు. కొత్తిమీర చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇంకా చట్నీ చేసేద్దాం అనుకొని ఇంకా ఇవన్నీ వేపి దోరగా పక్కన పెట్టేసిన కొత్తిమీరను కడిగేసి శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసి కొత్తిమీరని కూడా కొంచెం ఆయిల్లో వేపుకోవాలి. అంటే అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేపుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇందులో పుదీనాతో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. కాకపోతే నేను ఎక్కువగా కొత్తిమీర ఉంది కాబట్టి పల్లీలు నువ్వులు టమాటా ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసి కొంచెం మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి. లేదు అని అంటే రోట్లో వేసి దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ప్రజెంట్ రోలు ఉంది కానీ ఇంకా ఎందుకు టైం అవుతుంది అని నేనైతే మిక్సీ జార్లో వేసి రుబ్బేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ చల్లగైన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసిన ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు అలాగే ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇంట్లో అయితే కరివేపాకు ఎండు మిరపకాయలు లేవు కాబట్టి నేను మిగిలిన వాటితో తాలింపు అయితే చేశాను. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వేడి వేడి రైస్లో ఈ చట్నీ వేసుకొని తింటే అసలు ఇంకా వేరే కర్రీస్తోని కూడా తినాలనిపించదు, అంత బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చట్నీ బాగా నచ్చింది. నేను ఆల్రెడీ వంకాయ ఫ్రై చేశాను, చింతపండు రసం చేశాను, కానీ ఈ చట్నీతోనే వాళ్ళు ఇష్టంగా తిన్నారనమాట. ఈ చట్నీ చేయక కూడా చాలా రోజులే అవుతుంది. ఇంకా ఈరోజు ఎందుకో కొత్తిమీర అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు చేయాలనిపించింది, చట్నీ చేసేసాను. వంకాయ ఫ్రై కూడా పక్కన పెట్టేశారనమాట. వేడి వేడి అన్నంలో కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని అయితే లంచ్ చేసేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. మా వాళ్ళకి బాగా నచ్చింది. నేను ఎప్పుడూ పచ్చళ్ళు ప్రిపేర్ చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. వాళ్ళకైతే బాగా నచ్చింది. ఓకే అండి.